ప్రియమైన వాళ్ళారా, మనము యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి మాటలను ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు మనం ధ్యానించుకున్నటువంటి అంశము మూడవ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు అప్పటికే బాధలో ఉన్నాడు. అప్పటికే ఆయన శరీరము తూట్లు పడ్డాయి. ఆయన శరీరం అంతా కూడా రక్తస్రావం అయిపోయింది. అనేకమైనటువంటి శారీరక బాధతోనూ మానసిక ఒత్తిడితోనూ యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నట్టుగా మనము చూడొచ్చు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి సమయంలో కూడా యేసుక్రీస్తు వారు తన తల్లి ఎడల తన బాధ్యతను నెరవేర్తిస్తున్నాడు. ఎందుకు ఎందుకు అంతలాగా స్పష్టంగా ఈ యొక్క మాట పలకవలసి వచ్చిందని అంటే కనుక, యేసుక్రీస్తు వారికి మరీకి ఉన్నటువంటి తల్లి కొడుకుల బంధం అలాంటిది. 30 సంవత్సరాల వరకు కూడా తల్లిదండ్రుల దగ్గరే యేసుక్రీస్తు వారు ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఎక్కువ జీవితకాలం అంటే 33.5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అంటే కనుక సుమారుగా 90% జీవితకాలం అంతా కూడా తల్లితో యేసుక్రీస్తు వారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆ ప్రేమ వర్ణాతీతం. అలాంటి ప్రేమ మరియమ్మ గారు యేసుక్రీస్తు వారి మీద పెంచుకున్నారు. యేసుక్రీస్తు వారు మరియ మీద పెంచుకున్నారు. అయితే ఆయన బాధ్యత అంటే యూదుల కష్టం ప్రకారము తల్లిదండ్రులను సన్మానించి వారి యొక్క బాధక సాధకాల్లో చూసుకోవాల్సినటువంటి బాధ్యత కొడుకుగా ఉంటుంది. అందుట్లోనూ ఆ ఇంటికి పెద్ద కొడుకు యేసుక్రీస్తు వారు. ఆ తల్లి పడుతున్నటువంటి వేదన చూసి, ఆ తల్లి పడుతున్నటువంటి బాధను చూసి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రియమైన శిష్యుడితో ఎవ్వరూ లేరు కానీ ఆ యొక్క ప్రదేశంలో యోహాను ఒక్కడు మాత్రమే ఉన్నాడనమాట. అందరిలోని చిన్నవాడు. ఆయన అక్కడే ఉన్నాడు. అతనితో అప్పగిస్తున్నాడనమాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి. ప్రియమైన వాళ్ళారా, అసలు యేసుక్రీస్తు వారు మాట పలకడానికి ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అసలు మరియమ్మ గారికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు వారు పుట్టిన సందర్భంలోనే చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయానికి వెళ్తే, లూకాసు వార్త 2వ అధ్యాయము 34 నుంచి చూద్దాం. ప్రియమైన వాళ్ళ, సుమయోను ఉన్నాడు అక్కడ. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు మరియమ్మతో చెప్తున్నారు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఒక ఖడ్గం అంటే నీ హృదయాన్ని చీల్చేసే సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఈయన వల్ల. సుమయోను చెప్తున్నాడు అనమాట, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూరుతుంది. నీ హృదయాన్ని పిండేసి నీ యొక్క బాధను అధికము చేసేది ఒకటి జరుగుతుంటుంది. అది నీ పిల్లలు అంటే యేసుక్రీస్తు వారు కాకుండా అతనితో పాటు ఉన్నటువంటి సహోదరులు వెళ్ళగొట్టడం, అసహించుకోవడము. ఈవిడ కళ్ళెదురుగుండానే తాను ప్రేమించినటువంటి కుమారుడిని అతి దారుణంగా అవమానపరిచి, అతి దారుణంగా హింసించి సిలువ ఎక్కి ఆమె కళ్ళ ఎదుటే ఇంత హింస తన కుమారుడి ఎడలు జరుగుతున్నప్పుడు ఏ తల్లి గుండె కూడా తట్టుకోలేదు. ప్రియమైన వాళ్ళ, ఆ బాధ వర్ణనాతీతం. తల్లి అంటేనే ప్రేమకు ప్రతిరూపం. అవసరమైతే తన కొడుకు కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనకాడనటువంటిదే తల్లి. అందుకనే దేవుడు ప్రేమ తర్వాత అత్యధికమైన ప్రేమ చూపించేది ఎవరనంటే కనుక తల్లి అని చెప్తారు. ప్రియమైన వాళ్ళ, తల్లి. అలాంటి తల్లి ఇప్పుడు ఏమైపోయిందంటే ఒంటరి అయిపోయింది. అంటే ఆవిడతో పాటు ఆవిడికి ఎవరు లేరా అంటే ఉన్నారు, ఆయన ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ బాధ వర్ణాతీతం. ఆ యొక్క బాధను, ఆ యొక్క ఎడబాటును రీప్లేస్ చేయడానికి యేసుక్రీస్తు వారు తన బాధ్యతను తన తల్లి ఎడల నిర్వర్తిస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఆయన యొక్క సహోదరులు ఎలాంటి వారంటే కనుక,
మత్తయి సువార్తలో చెప్తున్నాడు. మత్తయి సువార్త 13 అధ్యాయము 55 వచనం. దాని ముందు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే గనక, ఆయన తన సొంత ప్రాంతానికి వచ్చాడు. సొంత ప్రాంతానికి వచ్చి అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు జరిగించినప్పటికిని కూడాని, ఆనాటి యొక్క ఉన్నటువంటి జనులు యేసుక్రీస్తు వారిని నమ్మడానికి వాళ్ళు వెనకడుగు వేస్తున్నారన్నమాట. దాని గురించి విశ్లేషించుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్తున్నారన్నమాట. ఈయన ఎలాంటి వాడనంటే గనక, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అంటే తన తండ్రి గురించి చెప్తున్నాడు. ఇతను వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ కూడా మనతో ఉన్నారు కారా? అంటే యేసుక్రీస్తు వారి తర్వాత మరియమ్మ గారికి మళ్ళీ పిల్లలు, అలాగే పిల్లలు పుట్టారు. ఆ పిల్లల్లో మళ్ళీ అబ్బాయిలున్నారు, అమ్మాయిలున్నారు. అంటే వీళ్ళెవ్వరూ కూడా మరియమ్మ గారిని చేర్చుకోవడానికి ఆస్కారం లేదు. వాళ్ళు చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకనంటే గనక యేసుక్రీస్తు వారికి అప్పటికిని ప్రధాన యాజకులు గానీ, అలాగే శాస్త్రులు గానీ, పరిసయ్యులు గానీ, సద్దుకయ్యులు గానీ ఏం చేశారంటే గనక యేసు యొక్క అనుచరులని చంపేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నారన్నమాట. అందుకనే ఈయన్ని మళ్ళీ చేర్చుకుంటే గనక, మళ్ళీ ఈయన్ని మనం దగ్గరికి చేసుకుంటే గనక, మళ్ళీ అదే మన మీదకే బహిష్కరించబడతామేమో, మళ్ళీ మనకున్నటువంటి స్థితిగతులను కోల్పోతామేమో అని భౌతికంగా నుండి యేసుక్రీస్తు వారిని అసహించుకున్నారు ప్రియమైన వాళ్ళారా. ఆయన సోదరులైనను కూడా అతని యందు విశ్వాసం ఉంచలేదు అసలు. ఆయనను నమ్మడానికి ఇష్టపడలేదు. అందుకనే అన్నాడు, ప్రవక్త తన స్వదేశమును తన ఇంటనో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడు. వారి అవిశ్వాసాన్ని బట్టించి ఆయన అసలు అనేకమైనటువంటి అద్భుత క్రియలు కూడా జరిగించలేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే గనక ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యోహాను సువార్త 7 అధ్యాయంలో కూడా మనం ఇదే సందర్భాన్ని చూడొచ్చు. 3 నుంచి చూసుకున్నట్లయితే గనక, ఆయన సహోదరులు అక్కడ పర్ణశాలల పండగ జరుగుతుంది. ఆయన సహోదరులు ఆయనను చూచి, యేసుక్రీస్తు వారిని చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము. ఇగో మా దగ్గర ఉండకు. నువ్వు మాతో ఉంటే ప్రాబ్లము, నేను నీతో ఉన్న ప్రాబ్లమే. కాబట్టి మేము నీతో ఉండాలనుకోవడం లేదు. కాబట్టి నువ్వు మాతో ఉండకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చేయాలనుకున్న క్రియలు కానీ, నువ్వు చెప్పాలనుకున్న మాటలు కానీ నీ శిష్యులు చెప్పుకో. మాకొద్దు బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బహిరంగంగా అంగీకరింపకూరు వాడెవ్వడను తన పని రహస్యమున జరిగించడు. నీవి కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకోమని చెప్పి, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఆయన సహోదరులు కూడా ఆయన్ని ఇష్టపడలేదు. ఆయన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన యొక్క గుణగణాలను, ఆయన చెప్తున్నటువంటి మాటలను అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భౌతికంగానే యేసుక్రీస్తు వారిని చూస్తున్నారు తప్ప, అసలు ఆయన చెప్పినటువంటి మాటలు, చేసినటువంటి అద్భుతాలు తండ్రి తనతో ఉంటేనే సాధ్యమవుతాయన్న విషయాన్ని పరిశీలనగా గ్రహించలేకపోయారు. ఏమండి, ఆహారాన్ని అనుగ్రహించడం, తర్వాత చనిపోయిన వారిని లేవనెత్తడం, రోగులను స్వస్థపరచడము, దయ్యాలను వెళ్ళగొట్టడము, అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు వారి ఎడల జరిగించినప్పటికీ కూడానే వాళ్ళెవ్వరూ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మడానికి ఇష్టపడలేదు, ఇంక్లూడింగ్ తన సహోదరులు. అంటే యేసుక్రీస్తు వారితో ఉంటే వాళ్ళకి ప్రాణ నష్టం కలుగుతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారితో ఎక్కువ మంది జతకట్టలేదు అన్నట్టుగా భయపడిపోయారు. ఆ హింసలకు చూసి భయపడిపోయారు. అలాంటప్పుడు తన తల్లిని చేర్చుకుంటారా? ఇప్పుడు తల్లికి కావాల్సింది ఏంటనంటే కనుక ఒక ధైర్యం కావాలి. ఆ ధైర్యము తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే ఇవ్వగలడు. ఆయన గురించినటువంటి ఔన్నత్యతను మరి ఎక్కువగా మరియమ్మకు తెలియచేసి బలపరచగలిగినటువంటి ఒకే ఒక్కడు యోహాను. యేసుక్రీస్తు వారిని బట్టించి పరిపూర్ణతలోనికి తీసుకువెళ్ళి ఆయన యొక్క గుణగణాలను బట్టించి ఆయన
ఆయన వల్ల ఆయన చేసినటువంటి కార్యము చాలా గొప్పది. ఆయన తనంతట తానుగా తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది దేవుని యొక్క సంకల్పము అని చెప్పి తను ఓదార్చగలిగినటువంటి ఆత్మీయంగా ఓదార్చగలిగినటువంటి సహాయం చేయగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారంటే గనక అపోస్తలులు మాత్రమే చేయగలరు అది. అందుట్లో సిలువ దగ్గర ఉన్నటువంటి యోహాను, ప్రియ శిష్యుడైనటువంటి యోహాను. ఆ సమయంలోనే యేసుక్రీస్తు వారు చెప్పడము తరుణం ఇంగో ఆ బాధ్యతను యోహాను గారు తీసుకున్నారు ప్రియమైన వాళ్ళారా. యోహాను గారు తీసుకున్నారు. యెస్. మనము కూడా నేటి కాలంలో చాలామంది ఏమంటున్నారంటే గనక తల్లిదండ్రులు పట్టించుకోలేనటువంటి తరాలొచ్చేసినాయి. యేసుక్రీస్తు వారు అంత బాధలో కూడా తన తల్లిని పట్టించుకున్నాడు. తన తల్లిని విడిచిపెట్టాలన్న ఆలోచన లేదు. అతని బాధని, అతని సుఖాన్నే చూసుకోవాలన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేదు ప్రియమైన వాళ్ళారా. అంత బాధలో కూడా తన తల్లి గురించి ఆలోచన చేశాడు. మరి ఆయన్ని నమ్ముకున్నటువంటి మనము, మనకు తల్లిదండ్రులు కష్టకాలంలో ఉంటే వదిలేస్తున్నామా? వారికి తిండి పెట్టాలంటే వారితో 2 నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇవ్వలేకపోతున్నామే? మంచి పరిస్థితులు, మనం ఒక గొప్ప పరిస్థితిలో ఉండడానికి ప్రధానమైన కారణము తల్లిదండ్రులే కదా! మరి అలాంటి తల్లిదండ్రులకి మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నాం? వాళ్ళకు ప్రేమకు ప్రతిగా మనం ద్వేషాన్ని ఎందుకు చూపిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా? క్రైస్తవుడికి అది తగదసలు. క్రీస్తుని చూసి మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులను అసలు నిష్ఠూర పెట్టకూడదు. వారు చెప్పిన మాట, వాళ్ళు ఏది చెప్పినా మన మేలు కోసమే చెప్తూ ఉంటారు. యెస్. మనము వాళ్ళని అస్సలు నిష్ఠూర పెట్టకూడదు. పెళ్ళైన తర్వాత చాలామంది తల్లిదండ్రులని పక్కన పెట్టేస్తుంటారు. భార్యే సర్వస్వం అనుకుంటారు. అది ఆశీర్వాదకరం కాదు. కోడళ్ళైనా సరే వారి యొక్క తల్లిదండ్రులకి, భర్త యొక్క తల్లిదండ్రులకి, లేదంటే భార్య యొక్క తల్లిదండ్రులకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. వాళ్ళ యొక్క అవసాన దశలో గానీ, వాళ్ళకున్నటువంటి కష్టకాలంలో గానీ ఉండవలసిందే. అది బాధ్యత. ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి బాధ్యత. యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉండి నెరవేర్చినటువంటి బాధ్యత. ఇప్పటికైనా సమయం లేదు. ఒక్కసారి ఒకాళ తప్పు చేసుంటే గనక ఒక్కసారి మీ తల్లిదండ్రులని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాడు మన ఎడల చూపించినటువంటి ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తిరిగి వెళ్ళండి. మీ బాధ్యతను నిర్వర్తించండి. చాలామంది డబ్బులు పంపించేస్తే బాధ్యత అనుకుంటున్నారు. డబ్బులు ఒక్కటే కాదు బాధ్యత. ఏమండి, ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క అవసరత ఉంటదండి. ఒక్కొక్క అవసరత ఉంటది. ఈ అవసాన దశలో పలకరించే మాట, చల్లని చూపు చాలా అవసరం ప్రియమైన వాళ్ళారా. అదే అవసాన దశలో తల్లిదండ్రులు కోరుకునేది. నువ్వు ఇచ్చినటువంటి డబ్బుల వల్ల ఆళ్ళకి ఏ సంతోషము రాదు. నువ్వు మాట్లాడే మాట గానీ, నువ్వు ఆప్యాయంగా చూసినటువంటి చూపు గానీ చాలా అవసరం. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు ప్రతీదీ, ఆయన జీవితమే మనకు పాఠం. ఆయన బ్రతికినటువంటి బ్రతుకు వల్ల మనం నేర్చుకోవాల్సింది అనేకం. అలాంటిది ఆయన సిలువ మీద తన బాధ్యతను నెరవేర్చి చూపించాడు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు కూడా మీ బాధ్యతను నెరవేరుస్తారని ఆశిస్తూ నా మాటని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభు యొక్క కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.